హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా స్టార్ట్ అయిన సాటర్డే మార్నింగ్ రోజు వ్లాగు. హడావిడి ఎందుకు లేదు అని అంటే ఇంట్లో పిల్లలు ఎవ్వరూ లేరు, ఏ క్యారియర్లు కట్టాలనే టెన్షన్ లేదు. అందుకు ప్రశాంతంగా 5:40కి అయితే నిద్ర లేచాను. అలాగే ఆడపడుచులు ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. నేను ఇన్ని రోజులు అంటే ఒక 3-4 వ్లాగ్స్ అత్తారింట్లో వ్లాగ్స్ అని తీసినవన్నీ అందరూ ఉన్నప్పటి వ్లాగ్స్. ఇప్పుడైతే మాత్రం అత్త, మామ, నేను ఇంకా మేము 4 మెంబర్సే ఉన్నామన్నమాట. ఇంకా మాకు ఎలాంటి క్యారియర్ కట్టేవి ఏవి అంత టైం టు టైం ఉండవు కాబట్టి ఒక 5 మినిట్స్ అటు ఇటు అయినా నో ప్రాబ్లం. కాబట్టి ప్రశాంతంగా ఇంకా ఇంట్లో మొత్తం కసువులు జిమ్మేసుకున్న తర్వాత బయట ఒక అరుగు ఉంటుందని చెప్పాను కదా, అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు చెట్టు కింద అని. అక్కడ మొత్తం రోజు మాపింగ్ చేస్తాను మార్నింగే. అందుకు నీట్గా మాపింగ్ చేసేసి ముగ్గు అయితే ఇలా పెట్టాను అనమాట. ఇంకా ముగ్గు అయితే చాలా సింపుల్గా పెట్టాను. మీకు అందరికీ తెలుసు నాకు చాలా మొహమాటము. ఇంకా అసలే తెల్లవారిపోయింది. మా ఇంటి ముందే బంక్ ఉంటుంది, ఆ బంకు ముందు కూడా మనుషులు ఉంటారు. ఇంకా అసలే ఒక చోట కెమెరా కూడా పెట్టాను. ఇంకా తెగ మొహమాటంతో అట్లా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసి ఇంటి లోపలికైతే వచ్చేసాను. సాటర్డే అంటున్నావు ఎగ్స్ ఏంటి అనుకోకండి, మామయ్య గారికి సర్జరీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా డైలీ ఎగ్స్ అయితే పెడుతున్నాము, ఒక్క మండే తప్ప. ఇవైతే హెడ్ బాత్ చేసిన తర్వాత కంటే నేను మార్నింగే ఇవి గ్యాస్ పై పెట్టేస్తాను. నిద్ర లేవంగానే ఫస్ట్ అయితే ఒకవైపు గంజికి అయితే పెట్టేస్తాను, ఇంకొక వైపు ఎగ్స్ అయితే బాయిల్ చేసేయడానికి అయితే పెడతాను అనమాట. 6:30కి అంతా ఇచ్చేస్తాను వీటిని. అందుకోసం అయితే ఇంకా తెల్లవారుజామున లేస్తే హెడ్ బాత్ చేసిన తర్వాతే తీసుకెళ్తాను. ఈరోజు కుదరలేదన్నమాట. అందుకు కొన్ని నట్స్, అలాగే బాదం, 2 ఎగ్స్, గంజి, రాగి జావా మొత్తం అన్నీ ఇచ్చేసి వచ్చేస్తాను. ఈ హౌస్లో అయితే మామయ్య గారు ఉండరు. ఇలాంటి హౌసే పక్కన ఇంకొకటి ఉంటుందన్నమాట. ఇది మా హౌస్, పక్కన మా మర్దికి కూడా ఇంకొక హౌస్ ఉంటుంది, అక్కడ ఉంటున్నారనమాట. అక్కడికి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేసి హెడ్ బాత్ చేసేసుకున్నాను. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఈరోజు పూజ చేసుకునేది లేదు. ఈరోజు నేను పూజ చేయొద్దు, అందుకు చేయలేదు. తర్వాత టిఫిన్లోకి అయితే మాత్రం కొర్ర గట్క అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొర్రల్ని ఒక గ్లాసు నైటే అత్త అయితే నానబెట్టేసింది. ఈ కొర్ర గట్క అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. నాకేంటి అని అంటే డైలీ ఇడ్లీ, అంటే సర్జరీ జరిగింది కాబట్టి ఎలాంటి టిఫిన్స్ తినకూడదు. దోశ తింటే చట్నీ తినొద్దు. ఇంకా ఒట్టి దోశ ఏం చేస్తాంలే అనేసి దోశ కూడా చేయడం లేదు. అలానే ఇడ్లీ బాగా తింటారు, ఇడ్లీ సాంబారు. కానీ డైలీ ఇడ్లీ ఏం బాగుంటుంది చెప్పండి, నాకు ఎలాగో అనిపించింది. అందుకు ఈరోజు కొర్రలు నానబెట్టమని చెప్తే నానబెట్టింది. కానీ ఈ కొర్ర గట్క కూడా మంచిగానే ఉంది అన్నారు, కానీ వేడయిందంట. నేను ఫస్ట్ టైం విన్నాను కొర్ర అంటే మిల్లెట్స్ తింటే కూడా వేడవుతుందా అని. అందుకు ఆ ఒక్కరోజు మాత్రమే వేసాను. తర్వాత ఒక సైడ్ అయితే మాత్రం కొర్రల్ని నైట్ నానబెట్టుకున్న ఒక గ్లాస్ కొర్రలకి మార్నింగ్ 6 గ్లాసెస్ వాటర్ చొప్పున పోసి కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడికించడానికి అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా ఇందులో పప్పుచారు బాగుంటుంది, అందుకు పప్పుచారులోకి కటింగ్ కోసం అయితే కూర్చున్నప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక మంచి హ్యాబిట్ ఫుడ్ విషయంలో చేంజ్ చేసుకున్నది ఏంటి అని అంటే, మార్నింగ్ అత్త వాళ్ళ కోసం రాగి జావ కాస్తాను కాబట్టి నేను కూడా 1 గ్లాస్ రాగి జావ అయితే తాగుతున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఇదే హ్యాబిట్. అంటే నేను తాండాలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే పిల్లల కోసం డైలీ ఈవినింగ్ రాగి జావ చేస్తాను, కానీ నేను తాగేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా తాగుతున్నాను. తర్వాత అయితే మాత్రం అన్నీ కటింగ్ చేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ రాగి జావ తాగేసి తర్వాత కటింగ్ చేసేసాను పప్పుచారులోకి, తర్వాత కూరగట్కలోకి. తర్వాత వచ్చేసి కుక్కర్లోనే పప్పుచారు కోసం కందిపప్పును వేసి అలాగే వాటర్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసి ఆయిల్ వేసేసి ఉడికించడానికి పెట్టేశాను. ఆ లోపు కొర్రగట్క కూడా ఉడికిపోయింది. ఇంకా తర్వాత ఇంకొక సైడ్ అయితే మాత్రం పప్పుచారుకి అయితే అంటించేసాను. ఇంకొక సైడ్ అయితే మాత్రం అత్తకి నీళ్ళు కాగబెట్టడానికి వాటర్ని కూడా పెట్టేశాను అనమాట. అన్నీ ఉన్న అల్లం నోట్లో శని అంటే ఇదేనేమో, ఇంట్లో గోరుంది అయినా సరే గ్లీజర్ కూడా ఉంది. నిజంగా గ్లీజర్ కూడా గిఫ్ట్ వచ్చింది, కానీ అది కూడా ఫిట్టింగ్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకనంటే
సాల్ట్ వాటర్ వాడతాయా, సాల్ట్ వాటర్కి గ్లీజర్కి అసలు పనికి రాదు. అందుకోసమైతే ఇంకా తప్పదు. అలా అని హీటర్ వేసుకుందామన్నా సరే కరెంటు నీళ్ళు ఎందుకులే అంట, అందుకు గ్యాస్ పైనే కాగబెట్టుకుంటున్నాము. ఇంతకుముందు ఏంటి అంటే అత్త బయట పొయ్యి పెట్టింది, ఆ పొయ్యి మీద కాబెట్టేదనమాట. నేను ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది ఇక్కడికి రావడము. మా మ్యారేజ్ అయిన కొత్తలో, అంటే మా మ్యారేజ్ ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోతుంది. నేను ఒక 8 ఇయర్స్ అంటే ఒక 2 ఇయర్స్ ముందు దాకా కూడా నేను చాలా ఎక్కువగా వచ్చేదాన్ని అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇంకా ఎక్కువగా వచ్చేదాన్ని. అప్పుడు పొలం చేసేవాళ్ళు, పత్తి వేసేవాళ్ళు, వరమడి వేసేవాళ్ళు, పని ఉండేదనమాట. చిన్న చిన్న ఫెస్టివల్స్కైనా సరే మా హస్బెండ్ వచ్చి వదిలేసి వెళ్ళిపోయేవాడు. 10 డేస్ 20 డేస్ ఇక్కడే ఉండేదాన్ని అనమాట నేను వీళ్ళతో పాటే. ఇప్పుడైతే చాలా అసలు రావడం లేదు. పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇంకా చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఎందుకులే, పిల్లలు స్కూల్ మిస్ అవుతుంది. అందులోని పొలం కూడా ఇప్పుడు లేదు. అన్నీ మామయ్య గారి హ్యాండిల్ చేసేసుకొని గుత్తకి ఇచ్చేసారనమాట. అంటే పొలం చేయట్లేదు వీళ్ళు కూడా, ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ పనేం లేదు. ఇంకా ఫెస్టివల్స్ కంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. చిన్న ఫెస్టివల్స్ అయితే ఇంత చిన్న ఫెస్టివల్కి ఏం వెళ్ళాలి, పిల్లలు స్కూల్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అందుకు అసలు రావడం లేదు ఇక్కడికి, చాలా తగ్గిపోయింది. కానీ నేను ఇక్కడ ఉన్నా సరే నేను ఎక్కడికి బయటకైతే వెళ్ళను. కానీ చాలామందికి నేను పరిచయం అనమాట. అంటే తెలుసు, అత్తని, చిన్నమ్మని, పెద్దమ్మని ఇట్లా అంతా ఉంటారు కదా, అందరూ అలకరిస్తారు. అందరూ నన్ను ఒకటే క్వశ్చను, ఏంటి అని అంటే, ఏంది ఇంత బక్కగా ఉన్నావు, లావు అవ్వచ్చు కదా, ఏం తినవా నువ్వు అనే వాళ్ళు సడన్గా మొన్న ఒకసారి నాకు అత్త అవుతుంది, ఏంది నువ్వు ఇంత లావు అయ్యావు, అసలు గుర్తుపట్టలేదు అనిందనమాట. ఆ దెబ్బతో 2 డేస్ తినాలనిపించలేదు. మళ్ళీ యథావిధిగా నార్మల్ అయిపోయాను, మళ్ళీ తినేస్తున్నాను. ఇంకేం చేస్తాం చెప్పండి. మీతో మాట్లాడుకుంటూ కొర్రగట్క ప్రిపరేషన్ కూడా చేసేసాను, పప్పుచారు కూడా పెట్టేశాను. పప్పుచారులోకి తాలింపు అయితే ఇచ్చేసి మరిగిపోయిన తర్వాత కొర్రగట్క అయితే ఎలా చేశాను అంటే, గీ తర్వాత అయితే బాగుంటుంది, కానీ ఆయిల్ వేసాను. ఆయిల్లోకి జీలకర్ర, ఇంకా జీడిపప్పు, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంకా వీటన్నిటి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కొర్రని వేసేసి ఇంకా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మరిగించేసుకోవడమే. ఇంకా తర్వాత పప్పుచారులోకి అయితే బాగుంటుంది. పిన్ని వాళ్ళు ఎవరు లేరన్నావు, పిన్ని వచ్చింది ఏంటి అనుకుంటున్నారా, వాళ్ళని ఇచ్చింది కూడా ఈ ఊరిలోనే. అంటే మా పెద్ద పిన్నిని ఇచ్చింది ఈ ఊరికే అనమాట. అందుకు అలా నేను ఏం చేస్తున్నాను అని చూసి వెళ్ళడానికి వచ్చింది. కుకింగ్ అయితే వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు ఇప్పుడు. ఇంకా తర్వాత అయితే మాత్రం మార్నింగ్ పని అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాతకు వచ్చేసి రోటీ, అంటే ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసము. టిఫిన్ మొత్తం తినేసరికి, మొత్తం క్లీన్ చేసుకునేసరికి 9 o'clock అయిపోయింది. మళ్ళీ వెంటనే పడుకోవడం ఎందుకులే, ఇంకా మళ్ళీ నిద్ర ఎందుకులే, మళ్ళీ వెంటనే లేవాలి అన్నట్టుగా వెంటనే స్టార్ట్ చేశాను. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. లంచ్లోకి ఖచ్చితంగా రోటీ అయితే తింటారనమాట. కాకరకాయ ఫ్రై, ఈ రోటీ అయితే పెట్టేశాను. మార్నింగ్ కూడా రైస్ ఒకసారి వండాను, పప్పుచారులోకి అయిపోయిందనమాట. మళ్ళీ మధ్యాహ్నానికి కూడా నా కోసము, అలాగే మా మరిది కోసం, ఇద్దరి కోసం అయితే మాత్రం ఇంకా రైసు మళ్ళీ వండేసాను అనమాట. తర్వాత బట్టలు అయితే విండేసాను. పైకి అయితే రావడం చాలా తగ్గిపోయింది. నా పైన వాతావరణం చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అసలు పైకే రావడం లేదు. బట్టలు అలా ఆరబెట్టేసి ఇలా వెళ్తున్నాను. పైన ఇంతకుముందు సర్జరీ జరగక ముందుకైతే మాత్రం వచ్చినప్పుడంతా ఇక్కడే మొత్తం అందరము మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళము. ఇప్పుడు అసలు పెద్దవాళ్ళే రావట్లేదు కాబట్టి ఇంకెవ్వరు రావట్లేదు. ఎవరు రూమ్స్లో వాళ్ళు పడుకుంటున్నారు, ఎవరు పైకైతే రావట్లేదు ఇంకా. ఈ రోజుటైతే వ్లాగ్ అయితే ఇంతే. ఈ మార్నింగ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బయట అయితే మాత్రం తెగ గాలి పెడుతుంది. ఇక్కడ బయట రూమ్స్ బయట రేకులు వేయించామన్నమాట. రేకులు వేయించారు. అందులోకి వర్షం పడినప్పుడంతా బాగా కింద అయిపోతుంది, మట్టి మట్టి వచ్చినట్టు అనిపిస్తుంది. అదంతా మొత్తం ఈరోజు మొత్తం బట్టలను ఆరబెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ మాత్రం ఇట్లా ఉంటుంది అన్నమాట. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మార్నింగ్ వ్లాగ్స్ కావాలా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.